హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ 3 వర్బులతో 30 వాక్యాలు నేర్చుకుందాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. సో ఫస్ట్ వర్బ్ వచ్చేసి బికమ్, అవ్వడం లేదా మారడం. అతను టీమ్ లీడర్ కావాలనుకుంటున్నాడు. అతను టీమ్ లీడర్ కావాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు బికమ్ ద టీమ్ లీడర్. హీ వాంట్స్ టు బికమ్ ద టీమ్ లీడర్. ఆమె గత నెలలో ప్రాజెక్ట్ మేనేజర్ అయ్యింది. ఆమె గత నెలలో ప్రాజెక్టు మేనేజర్ అయ్యింది. షీ బికేమ్ ద ప్రాజెక్ట్ మేనేజర్ లాస్ట్ మంత్. షీ బికేమ్ ద ప్రాజెక్ట్ మేనేజర్ లాస్ట్ మంత్. నేను పనిలో మరింత సమర్థవంతుడిగా కావాలనుకుంటున్నాను. I want to become more efficient at work. I want to become more efficient at work. వారు వచ్చే వారం ఫుల్ టైం ఉద్యోగులుగా మారుతారు. వారు వచ్చే వారం ఫుల్ టైం ఉద్యోగులుగా మారుతారు. They will become full-time employees next week. They will become full-time employees next week. అతను రిపోర్ట్ రాయడంలో చాలా నైపుణ్యం పొందాడు. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మంచి కమ్యూనికేటర్ కావాలనుకుంటున్నాను. I want to become a better communicator. I want to become a better communicator. క్లయింట్ ఈమెయిల్స్ నా బాధ్యత అయ్యాయి. క్లయింట్ ఈమెయిల్స్ నా బాధ్యత అయ్యాయి. I became responsible for client emails. I became responsible for client emails. ఆమె కొత్త ఉద్యోగులకి మెంటర్ అవుతుంది. ఆమె కొత్త ఉద్యోగులకి మెంటర్ అవుతుంది. She will become a mentor for new employees. She will become a mentor for new employees. ఆమె గత నెలలో మేనేజర్ అయ్యింది. ఆమె గత నెలలో మేనేజర్ అయ్యింది. ఈ చిన్న ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అతను మేనేజర్ అవుతాడు. అతను మేనేజర్ అవుతాడు. He will become the manager. He will become the manager. వర్బ్ టు గో, వెళ్ళడం లేదా పోవడం. వీటిపైన సెంటెన్స్లు చూద్దాం. నేను ప్రతిరోజు ఆఫీస్కు వెళ్తాను. I go to the office every day. I go to the office every day. ఆమె ప్రతిరోజు సమావేశాలకు వెళ్తుంది. ఆమె ప్రతిరోజు సమావేశాలకు వెళ్తుంది. She goes to meetings every day. She goes to meetings every day. మనం రేపు క్లయింట్ వద్దకు వెళ్తాము. మనము రేపు క్లయింట్ వద్దకు వెళ్తాము. ఈ చిన్న ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అతను గత వారం సెమినార్కి వెళ్ళాడు. అతను గత వారం సెమినార్కి వెళ్ళాడు. He went to the seminar last week. He went to the seminar last week. నేను ఆమోదం కోసం హెచ్ఆర్ గదికి వెళ్ళాను. I went to HR room for approval. I went to HR room for approval. వారు ఇప్పుడు బోర్డు రూమ్కి వెళ్తున్నారు.
వారు ఇప్పుడు బోటు రూమ్కి వెళ్తున్నారు. దే ఆర్ గోయింగ్ టు ద బోట్ రూమ్ నౌ. దే ఆర్ గోయింగ్ టు ద బోట్ రూమ్ నౌ. ఆమె ప్రతి నెల శిక్షణకి వెళ్తుంది. ఆమె ప్రతి నెల శిక్షణకి వెళ్తుంది. షీ గోస్ టు ట్రైనింగ్ ఎవ్రీ మంత్. షీ గోస్ టు ట్రైనింగ్ ఎవ్రీ మంత్. భోజనం తర్వాత క్లయింట్ వద్దకు వెళ్తాను. భోజనం తర్వాత క్లయింట్ వద్దకు వెళ్తాను. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అతను కొన్నిసార్లు పని కోసం విదేశాలకు వెళ్తాడు. అతను కొన్నిసార్లు పని కోసం విదేశాలకు వెళ్తాడు. He goes abroad for work occasionally. He goes abroad for work occasionally. మనం అన్ని ప్రాజెక్టు ఫైల్స్ని చూసాము. మనం అన్ని ప్రాజెక్టు ఫైల్స్ని చూసాము. We have gone through all the project files. We have gone through all the project files. రివ్యూ సమీక్షించు. తిరిగి చూడటం. నేను ప్రతిరోజు నా నోట్స్ సమీక్షించాను. I review my notes every day. I review my notes every day. ఆమె రిపోర్ట్స్ జాగ్రత్తగా సమీక్షిస్తుంది. ఆమె రిపోర్ట్స్ జాగ్రత్తగా సమీక్షిస్తుంది. She reviews reports carefully. She reviews reports carefully. మనం రేపు ప్రాజెక్ట్ని సమీక్షిస్తాము. మనం రేపు ప్రాజెక్ట్ని సమీక్షిస్తాము. We will review the project tomorrow. We will review the project tomorrow. అతను పంపించే ముందు ఈమెయిల్ సమీక్షించాడు. ఈ చిన్న ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను అన్ని డాక్యుమెంట్స్ సమీక్షించాను. నేను అన్ని డాక్యుమెంట్స్ సమీక్షించాను. I have reviewed all the documents. I have reviewed all the documents. వారు ప్రతి నెల పాలసీలను సమీక్షిస్తారు. వారు ప్రతి నెల పాలసీలను సమీక్షిస్తారు. They review policies every month. They review policies every month. ఆమె నాకు ఫైల్ సమీక్షించమని అడిగింది. ఆమె నాకు ఫైల్ సమీక్షించమని అడిగింది. She asked me to review the file. She asked me to review the file. సమావేశానికి ముందు నేను ప్రెజెంటేషన్ సమీక్షించాను. ఈ చిన్న ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వారు కాంట్రాక్ట్ని జాగ్రత్తగా సమీక్షించారు. వారు కాంట్రాక్ట్ని జాగ్రత్తగా సమీక్షించారు. They have reviewed the contract carefully. మనం మళ్ళీ మా ప్రణాళికను సమీక్షించాలి. We need to review our plan again. We need to review our plan again. Thanks for watching friends. Please like, share and subscribe my channel. Thank you all.